నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన మొదటి సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారిని పిలిచేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూసేద్దాం. రాజు గారు స్వాగతం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. సో ఇవాళ ఆహా ఏమి రుచిలో ఏం చూపిస్తున్నారు మాకు? ఇప్పుడు మనకు సీజనల్ గా తాటి ముంజలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి. సో వాటితో ఒక డిఫరెంట్ గా కుర్మా చేస్తాం. ఉంటుందా అండి? అది మెత్తగా ఉంటాయి కదా తాటి ముంజలు. చాలా బాగుంటుంది. మెత్తగా అలా ముక్కలు అలా మధ్యలో తగ్గుతూ ఉంటే సూపర్ గా ఉంటుంది. బాగా వస్తుందండి. చేసుకోవచ్చు కూడా. ఎస్. విన్నారు కదా, మరి తాటి ముంజల కూర్మాకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా? తాటి ముంజల కూర్మాకు కావాల్సిన పదార్థాలు: తాటి ముంజలు 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గసగసాలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. సో ముందుగా ఒక పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలండి. సో కుర్మా కొరకు దీంట్లో ఎండు కొబ్బరి, అలాగే పల్లీలు, గసగసాలు ఈ 3 కూడా దూరగా వేయించేసి మిక్సీ పట్టి ఇలా పేస్ట్ రెడీ చేసుకున్నాం. ఓకే. సో పల్లీలు కుర్మాలో మంచి టేస్ట్ని యాడ్ చేస్తాయి. ఎండు కొబ్బరి అన్నీను యాక్చువల్లీ. ఎస్. సో స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా నూనె. ఓకే. సో దీంట్లో ముందుగా మసాలా దినుసులు, యాలకులు, లవంగం, అలాగే చిన్న చెక్క ముక్క, కొద్దిగా షాజీరా అండి, ఉల్లిపాయ ముక్కలు. స్టిక్ ఇస్తారా? సో ఇక్కడ ఏంటంటే ఆనియన్ కొంచెం మనకు కలర్ మారాలండి. సో నార్మల్గా కుర్మా అనగానే మనం ఆలు లేకపోతే మిక్స్డ్ వెజిటేబుల్ చేసుకుంటూ ఉంటాము. ఎస్ అండి. కదా, ఎక్కువ బంగాళదుంప. ఎస్. ఆలు కుర్మా, ఆలు మటర్ కుర్మా ఇది బాగా ఫేమస్. పూరీలో బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది. తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్ కూడా చేసుకుంటాం. మనం చూపించాం కూడా ఇందులో. ఎస్. సో ఇవాళ సీజనల్ స్పెషల్ గా ఉండే మనకి తాటి ముంజలతో చక్కగా బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి. ఎస్ అండి. దీంట్లో పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇలాంటి కుర్మలు అవి చేసుకునేప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్గా కొట్టుకుంటేనే బాగుంటుంది. సో ఆ టేస్ట్ బాగా వస్తుందండి ఫ్రెష్గా చేసుకున్నప్పుడు. ఆ కుర్మా మసాలాతో పాటు ఇది కూడా చేసుకున్నా బాగానే ఉంటుంది కదండి. అవునండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అండి. కొబ్బరి, గసగసాలు, పల్లీలు, అలాగే డిష్కి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు. సో దీంట్లో కొద్దిమంది ఏంటంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కారం లేకుండా పసుపు మాత్రం వేసుకొని కొంచెం ఎల్లో గ్రేవీ కూడా చేసుకుంటూ ఉంటారు. అది కూడా బాగుంటుంది అట్లా చూడడానికి. సో ఇది తొందరగానే వేగిపోతుందండి మనకు మసాలా, ఎందుకంటే ఆ 3 కూడా మనం ముందుగానే వేయించుకొని పేస్ట్ చేస్తాం కాబట్టి. ఆల్రెడీ గుమగుమ స్టార్ట్ అయింది. ఎస్. సో ఇలా ఈజీగా మనకు అడుగు పట్టకుండా మూవ్ అవుతూ పోవాలండి, అంటుకోకుండా కింద. సో అప్పుడు మనకు పర్ఫెక్ట్గా అది మగ్గిపోయిందని ఇండికేషన్. పల్లీలు, కొబ్బరిలో కూడా కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా. ఎస్. సో తక్కువ ఆయిల్తో కూడా మనం చేసుకోవచ్చు. అంటే కుర్మా కొంచెం ఆయిల్ ఉంటుంది. దీంట్లో టమాటో ముక్కలు, సో కొంచెం గ్రేవీ కొరకు తాటి ముంజలు అండి. అవి కూడా ఇప్పుడే వేసారు. ఎస్ అండి. సో ఇవి మరీ ఎక్కువ ముదురు కాకుండా మరీ లేతవి కాకుండా తీసుకోవాలి. సో లేత దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది, మెత్తగా అయిపోతుంది. మరి ముదురు ఏంటంటే మరి ముక్క మనం పంట కింద నలగదు. సో ఈ రెండుకి మధ్యస్థంగా ఉండి తాటి ముంజలు తీసుకోవాలి. నేను ఎక్కువ కలపలేం కూడా కదా. పర్లేదండి, ఇది కొంచెం మధ్యలో ఉన్నది మనకు విడిపోకుండానే ఉంటుంది. ఓకే. కొద్దిగా వాటర్ ఇస్తారా?
సో కొద్దిగా నీళ్ళండి. చూడ్డానికి బాగుందండి అసలు ఆ కలర్ అది. ఆ జెల్లీ జెల్లీ టైప్లో ఉంటుంది మనకి. కరెక్ట్. చూడ్డానికి కూడా తినేప్పుడు కూడా కొంచెం అలాగే ఉంటుందండి. సో ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టించేసి మగ్గిచ్చేసేద్దామండి. ఎందుకంటే ఆ తాటి ముంజల ముక్కలకు కూడా కొంచెం ఆ మసాలా ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే బాగుంటుంది తినేటప్పుడు కూడా. ఓకే. సో 2 నిమిషాలు అలా మగ్గిచ్చేస్తే ఆ తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా పొడి, కొద్దిగా పెరుగు అయిపోతుంది. సో ఇది కూడా సేమ్ పూరీలు చపాతీలు అన్నిటిలోకి తీసుకోవచ్చు. బగారా రైస్, ఏదన్నా బిర్యానీ టైప్లో ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే ఈ మసాలా ఆ మసాలా దానికి కాంబినేషన్ చాలా బాగా కుదురుతుంది, చేసుకోవచ్చు. చాలా మంది అందుకే అంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ సో అలాంటి అకేషన్లలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ లో కానీ ప్రిఫర్ చేస్తారు. సండే స్పెషల్స్ చాలా బాగా సెట్ అవుతుంది అంటే కుర్మా మసాలా అనేది. సో ఇంట్లో చేస్తుంటే అలా 4 ఇండ్ల అవతల వరకు అలా సౌండ్ అనిపిస్తాం. చూద్దామండి. ఓకే. సో ఆయిల్ పైకి వచ్చేసింది కదా, కొద్దిగా పెరుగు. అంటే మనం టొమాటోలు వేసాం, మళ్ళీ పెరుగు కూడా వేయాలి. కొంచెం పెరుగు ఉంటేనే బాగుంటుందండి. ఓకే. సో కొంచెం అది కూడా పుల్లటి పెరుగండి. గరం మసాలా పొడి, ఇంకా వేరే పొడులు ఇంకేం అక్కర్లేదండి. సింపుల్గా ఇది ఒకటి వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ముందర మసాలా దినుసులు వేసాము. సో ఈ ఎండింగ్లో ఈ పొడి వేస్తే ఇంకొంచెం బాగుంటుంది. సో రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాం. స్టవ్ ఆపేసేసి మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చండి. పెద్ద స్పూన్ ఇస్తారా? చూస్తుంటే ఎవరు గుర్తుపట్టలేరు కూడా. ఎస్ అండి. తింటే కానీ కొంచెం ఏదో డిఫరెంట్గా చేశారు అనుకుంటారు, కానీ అది ఏంటనేది ఏర్పాటు చేయలేరు. అవును. ఓకే. సో వేడివేడిగా తాటి ముంజల కుర్మా రెడీ అయింది. తాటి ముంజల కుర్మా గుమగుమలాడుతూ రెడీగా ఉంది. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. తాటి ముంజల కుర్మా తయారీ విధానం: ముందుగా పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కలు, గసగసాలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేయించాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, తాటి ముంజల ముక్కలు వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, గరం మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడి తాటి ముంజల కుర్మా రెడీ. తాటి ముంజల కుర్మా ఠాడా! చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో అది పీస్ చేసి తిందాం. సో మసాలా కూడా బాగా పట్టేసింది ఆ ముక్కకి. చెప్పేంత వరకు కూడా ఐడెంటిఫై చేయలేరు, అంటే ఇది మనం తాటి ముంజలతో చేసాము అని. తాటి ముంజలకి ఒకలాంటి ఒక స్వీట్నెస్ ఉంటుంది సార్. ఎస్ అండి, అది ఎండ్లో తెలుస్తుంది మనకు ఆ ముక్క నమిలిన కదా. ఆ స్వీట్నెస్ తెలుస్తుంది. అండ్ మీరు వేసిన మసాలా కుర్మా ఫెంటాస్టిక్. మీరు ఎలాగో బాగుండుతారు, దానికి తోడు ఈ తాటి ముంజలు ఎక్సలెంట్, చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ అండి. ఒక డిఫరెంట్ కాంబినేషన్ మసాలా అండ్ స్వీట్, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ముల్తానీ మట్టి కొద్దిగా తీసుకుని అందులో సరిపడా నీళ్లు వేసుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచేసి ఆ తర్వాత ముఖానికి, మెడకి ప్యాక్ లాగా వేసుకొని ఒక ½ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇది అన్ని రకాల స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది. చర్మం బాగా క్లీన్ అప్ అవుతుంది, అలాగే చర్మం నునుపుగా క్లీన్గా తయారవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ భవానీ చౌదరిని. నేను చూపించిన రెసిపీస్ అన్ని మీరు తయారు చేసుకుంటున్నారా? సరే, ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఆలూ మటర్ శాండ్విచ్. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఆలూ మటర్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 4, బంగాళదుంపలు 2, పచ్చి బఠానీలు 1 కప్పు, ఉల్లిపాయ 1, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, వెన్న 3 టేబుల్ స్పూన్లు. ముందుగా బంగాళదుంప ఉడికించి
మెదిపి పెట్టుకున్నాను. 1 కప్ పచ్చి బఠానీ. పచ్చి బఠానీ కూడా ఉడికించి మెదిపి పెట్టుకున్నాను. అండ్ ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి, ఇంకొంచెం అల్లం, జీలకర్ర పొడి, కొంచెం చాట్ మసాలా, కొంచెం సాల్ట్. అండ్ ఇప్పుడు మిక్స్ చేసేద్దాం. నేను ఇంకా పెళ్లి సందడి మూవీ చేశానండి, దాంట్లో హీరోయిన్గా చేస్తున్నాను. అండ్ ప్రజెంట్ అయితే శతమానభవతి సీరియల్ చేస్తున్నాను. అదే మీ అందరికి తెలుసు కదా, చాందిని క్యారెక్టర్ని. ఇంకా నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం అండి, కానీ ఎప్పుడు ఆడలేదు, కానీ చాలా ఇష్టం గేమ్స్ అంటే. గేమ్స్ అన్నా డాన్స్ అన్నా చాలా ఇష్టం. యా, నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా. అండ్ ఇప్పుడైతే నేను ఒక గేమ్ ఆడబోతున్నాను. శతమానభవతి సీరియల్లో కబడ్డీ గేమ్ ఆడుతున్నాను. సో 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నామండి. దీంతో ఇలా క్లోజ్. ఇప్పుడు కొంచెం ఈ బ్రెడ్కి బటర్ రాసుకుందాం. అండ్ దీనికి బ్యాక్ సైడ్ కూడా కొంచెం బటర్ రాసుకుందాం. సో ఇప్పుడు శాండ్విచ్ని మనం 2 వైపులు కాల్చుకుందాం. సో శాండ్విచ్ రెడీ. వేడి వేడి ఆలూ మటర్ శాండ్విచ్ రెడీ. తయారు చేసే విధానం మరోసారి చూసేద్దాం. ఆలు మటర్ శాండ్విచ్ తయారీ విధానం. ముందుగా పచ్చి బఠానీల్ని ఉడకపెట్టి మెదిపి ఉంచుకోవాలి. బంగాళదుంపల్ని ఉడికించి మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పచ్చి బఠానీలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, జీలకర్ర పొడి, ఆమ్చూర్, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బ్రౌన్ బ్రెడ్ స్లైసులకి వెన్న రాసుకోవాలి. 2 బ్రౌన్ బ్రెడ్ స్లైసుల మధ్యలో ఆలు మటర్ మిశ్రమాన్ని ఉంచి పెనంపై ఉంచి కాల్చుకోవాలి. అంతే, ఆలు మటర్ శాండ్విచ్ రెడీ. రాజుగారు, ఆలూ మటర్ శాండ్విచ్ టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, బాగుందండి. ఆ చాట్ మసాలా, చట్పటా టేస్ట్ తెలుస్తుంది, జీలకర్ర పొడి అన్నీ కూడా బాగా సరిపోయాయి. సూపర్గా ఉంది. సో పై నుంచి అంటే మంచి మీరు బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నారు కదా, ఇంకొంచెం బాగుంది. ఆ టేస్ట్తో మీరు పెట్టిన స్టఫింగ్ అనేది సూపర్గా వచ్చింది. థ్యాంక్ యూ రాజుగారు. ఓకే, చూసారు కదండి, ఆలూ మటర్ శాండ్విచ్ చాలా టేస్టీగా ఉంది. అండ్ చేసుకోవటం కూడా మనకు చాలా ఈజీ అండి. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే, మనం పాటించే జాగ్రత్తలను బట్టే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా. ముఖ్యంగా రోజ్మేరీ ఆకులు అనేవి దొరుకుతాయి. వీటిని ఏదో ఒక రకంగా మన ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. తలనొప్పి, కడుపు నొప్పి, ఒత్తిడి, ఆందోళన ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్ అవ్వడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. సో రాజుగారు, ఇవాళ మన గుడ్ ఫుడ్లో ఏం చూపిస్తున్నారు? మసాలా మినపరొట్టె. మినపరొట్టె అందరికి తెలిసిందే, మసాలా మినపరొట్టె. ఎస్, సో అంటే చట్నీ అవసరం లేకుండా అలా తినేసేయచ్చు. వెరీ నైస్, ఇంట్రెస్టింగ్ కదా. మినపరొట్టెలో కూడా మసాలా మనం నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మసాలా మినపరొట్టెకి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, బ్రౌన్ రైస్ 1/2 కప్పు, క్యారెట్ తురుము కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మెంతులు 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన కరివేపాకు కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఓకే అండి, రెడీ. ఓకేనా?
సో ముందుగా ఏంటంటే మనం దీనికోసం మినపప్పు, ఇక్కడ నేను బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. మామూలుగా అయితే రెగ్యులర్గా మనం యూజ్ చేసే రైస్ తీసేసుకోవచ్చు. ఓకే. అలా కొద్దిగా మెంతులు వేసేసి. ఎలా అండి పాళ్ళు ఎలాగా? ఇది మనం మినపప్పు 2 కప్పులు తీసుకున్నాం, ఇది 1 కప్పు. ఓకే. బియ్యం 1 కప్పు, మినపప్పు 2 కప్పు. ఎస్ అండి. సో కొద్దిగా మెంతులు, కొద్దిగా కొంచెం ఎస్. సో 2 నుంచి ఒక 3 గంటల పాటు నానబెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేప్పుడు కూడా ఫస్ట్ ఏంటంటే బియ్యం సపరేట్గా పట్టేసుకోవాలి. బ్రౌన్ రైస్ కొంచెం హార్డ్గా ఉంటుంది రెగ్యులర్గా మనం తీసుకుని అనుకున్న కంటే కూడా, కాబట్టి అది ముందు సపరేట్ పట్టేసుకోవాలి. పప్పు కూడా సపరేట్ పట్టేసుకొని ఆ తర్వాత 2 కలిపేసుకొని ఒక 3 నుంచి 4 గంటల పాటు అలా వదిలేసుకోవాలి. ఓవర్ నైట్ వదిలినా బాగుంటుంది, అంటే ఫర్మెంట్ అవ్వాలంట. ఎస్. ఓకే. సో అది నేను ముందుగా చేసి పెట్టేశాను. ఓకే. కొంచెం ఇలా గట్టిగా ఉండాలి, రొట్టెకి కొంచెం గట్టిగానే ఉండాలి కదా. ఎస్. సో వేసే ముందు కూడా ఒకసారి ఇలా బాగా కలిపేసుకుంటే కొంచెం ఆ ఎయిర్ గ్యాప్స్ అనేవి వస్తాయండి. సో కొంచెం ఫ్లఫీగా వస్తుంది. సో బాగా కిలో కొడతారు, హోటల్లో కూడా చేస్తే మన చేతితో అలా కొడుతూ ఉంటారు. సో మెయిన్ రీజన్ అది. ఓకే. దీంట్లో క్యారెట్ తురుము. సో పచ్చివే వేయించుకోకర్లేదు? అక్కర్లేదండి, అక్కడ మగ్గిపోతుంది మనకు వేయించుకునేప్పుడు. పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, తరిగిన కరివేపాకు. సో ఇక్కడ ప్యాన్ కూడా వేడి చేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలండి, ఇవి కూడా చిన్న చిన్నగా తరుక్కోవాలి. అల్లం ముక్కలు, అలాగే ఉప్పు ఇక్కడ మనం వేసేప్పుడే వేసుకుంటున్నామండి. సో ముందుగానే కలపకుండా, లేకపోతే ఎస్ చాలా అవుతుంది కాబట్టి అప్పటికప్పుడు మనం వేసుకునేప్పుడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొత్తిమీర, ఇదంతా కూడా మనం బాగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం టైం తీసుకుంటుందండి మనకు రొట్టె కాలడానికి. స్లో ఫ్లేమ్ మీద ఎక్కువసేపు పెట్టుకోవాల్సి వస్తుంది, మనం మందంగా వస్తుంది కాబట్టి. అప్పుడే బాగా కాలుతుందండి లోపల వరకు, అండ్ పైన పెచ్చు క్రిస్పీగా వస్తుంది. సో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. సో గుంట కట్టిస్తారు. సో ఇక్కడ మనం తిప్పాల్సిన అవసరం లేదు. సో దీన్ని సన్నటి మంట పైన మూత పెట్టేసుకుందామండి. సో ఇది స్లో మంట మీద మనకి ఇది ఉడకాలి. అవునవును. ఓకే. సో క్రిస్పీగాను లోపల వరకు కూడా బాగా ఉడికిపోతుంది. సో కొంచెం టైం తీసుకుంటుంది, అంటే 10 నుంచి ఒక 15 నిమిషాల పాటు 2 వైపులో కూడా వేయడానికి కొంచెం అంత టైం తీసుకుంటుంది. మందంగా వస్తుంది కాబట్టి. సో ఇది ఇక్కడ వేగుతూ ఉంటుంది కదా, కార్వింగ్ చేసేసుకున్నాం. ఈ టైంలో కార్వింగ్ చేసుకున్నాం. వెరీ నైస్. ఏం చూపిస్తున్నారు రాజు గారు? ఒక పెద్ద చెట్టులా చేస్తున్నాను. చెట్టు కింద కూర్చొని మనం రొట్టె తినేద్దాం. బాగుంది, గుడ్ ఐడియా. యా. అది కింద బ్రాంచా? ఎస్ అండి. సో రౌండ్ స్లైసెస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో కొంచెం ఎక్కువగానే పడతాయండి స్లైసెస్. ఓకే. సన్నగా తరుగుతున్నారు కదా? అవునండి. సో ఓవర్లాప్ చేస్తూ పెట్టాలా? అవునండి. ఎంత సింపుల్ అండి ఇది. ఎస్. సో నైస్ అండ్ నీట్. యాక్చువల్లీ ఇలా సర్వ్ కూడా చేసుకోవచ్చు, కీరాని సర్వ్ చేయొచ్చండి హ్యాపీగా. లైట్గా సీజనింగ్ ఏదైనా చేసేసుకొని. ఓకే. సో ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఇది ఒక్కసారి చూద్దామండి. కొంచెం ఉడకాలండి. ఇంకోసేపు వెయిట్ చేద్దాం. చూద్దామండి. ఓకే. టర్న్ చేసుకుందామండి. అట్లా కడిస్తారా? ఇది ఇవ్వనా?
సో ఇది చాలా మందికి ఇష్టం, చాలా మందికి, నాకు కూడా. పోట్లాడతారు దానికోసమని. అవును, సో అటు కూడా కొంచెం ఈ రొట్టెలో అదే ఒక స్పెషాలిటీ అనిపిస్తుంది. ఎస్, ఇది చాలా మంది కాంబినేషన్ లో ఆవకాయ లేకపోతే బెల్లం పాకంతో కూడా తీసుకుంటారు. అంటే ఇక్కడ మనకు ఇప్పుడు మసాలా వేసుకున్నాం కాబట్టి ఆవకాయతోనే బాగుంటుంది. సో ప్లేన్ గా చేసుకుంటే అప్పుడు మీరు చెప్పినట్టు బెల్లం పానకం కానీ లేకపోతే బెల్లం పాకం దాంతో కానీ లేకపోతే తేనెతో కానీ దేంతోనే తీసుకోవచ్చు, సూపర్ గా ఉంటుంది. ఇంకో మంచి విషయం ఏంటంటే ఇది చేసుకున్నాక మనం ఉంచుకున్న క్యాజరోల్ లో పెట్టి ఒక 6-7 అవర్స్ తర్వాత కూడా తినొచ్చు. ఆ టేస్ట్ పెద్దగా మార్పే ఉండదు. అండ్ టిఫిన్ బాక్స్ లో వాటిలో ఇవ్వడానికి బాగుంటుంది. చాలా మంది పట్టుకెళ్ళిపోతూ ఉంటారు, అంటే జర్నీలో అప్పుడు కూడా పార్సల్ చేసుకొని ఇలా హాయిగా తినేసేసి ఎప్పుడు తిన్నా దాని టేస్ట్ అలాగే ఉంటుంది. కరెక్ట్. సో కొంచెం వేగితే మనం తీసేసుకోవచ్చు. ఓకే, చూద్దాం. ఎస్, ఓకే. ఓకే, సో మసాలా మినపరొట్టి రెడీ అండి. మసాలా మినపరొట్టి అలాగే కారింగ్ భలే బాగుంది కదా, చూస్తుంటే తినాలనిపించట్లేదు. మరి మీరు ట్రై చేయండి. తయారీ విధానాన్ని మరోసారి చూసేయండి. మసాలా మినపరొట్టి తయారీ విధానం: ముందుగా మినపప్పు, బ్రౌన్ రైస్, మెంతులు నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. దీన్ని కొంచెం పులవనివ్వాలి. తర్వాత క్యారెట్ తురుము, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, తరిగిన కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై దిబ్బ రొట్టిలా వేసి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, మసాలా మినపరొట్టి రెడీ. మసాలా మినపరొట్టి టేస్టింగ్ టైం. ఓకే, థ్యాంక్ యూ. ఐమ్ లవింగ్ ఇట్. వేడివేడిగా చాలా సూపర్గా ఉంది. ఇందాక మనం అనుకున్నట్టు చట్నీ అక్కర్లేదండి, అలాగే చేసేయచ్చు, ఇలాగే తినేయచ్చు. మీరు అన్నట్టు మసాలా అంతా ఉంది కాబట్టి హ్యాపీగా దీన్ని డబ్బాలో పెట్టి తీసుకెళ్ళవచ్చు. నెక్స్ట్ టైం నా షూటింగ్ తెచ్చుకుంటా ఇలా. ఓకే, ఐడియా బాగుంది, షేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కలబంద అలోవెరా గుజ్జు కొద్దిగా తీసుకుని అందులో కాస్త మెంతిపిండి కలుపుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని తలకు, జుట్టుకి బాగా పట్టించేసుకుని ఒక ½ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే తలలో ఉన్నటువంటి చుండ్రు తగ్గుతుంది, జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది, జుట్టు కూడా బాగా ఒత్తుగా పెరుగుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ గారు, ఇవాళ మీ స్పెషల్ ఫుడ్ ఏంటి? సీజనల్ స్పెషల్ గా చేస్తున్నాను. పంచదారలు ఇప్పుడు మనకు మార్కెట్ లో దొరుకుతూ ఉన్నాయి కదా, చాలా బాగుంటాయి, టేస్టీగా, యమ్మీగా. వాటితో ఇంకా టేస్టీగా బొబ్బట్లు చేస్తాను. వాటితో కూడా బొబ్బట్లు చేసుకోవచ్చండి. పంచదారలో బొబ్బట్లు చేస్తున్నాను, సూపర్ గా ఉంటుంది. వావ్, పనసతోనలు అంటేనే స్వీట్ గా బాగుంటాయి, మళ్ళీ దాంతో ఇంకో స్వీట్ బొబ్బట్లు. నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పనసతోనల బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు: పనసతోనలు 6, మైదా 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, ఉప్పు చిటికెడు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి, మొదలు పెడదామండి. ఓకేనండి. సో బొబ్బట్ అన్నప్పుడు మనం కొంచెం పిండి ముందుగా తడిపేసి పెట్టేసుకుంటే బాగుంటుందండి, కొట్టుకోవడానికి బాగుంటుంది, తింటేప్పుడు కూడా సాఫ్ట్గా ఉంటుంది. సో దానికి ఏంటంటే మైదా పిండిలో కొద్దిగా ఉప్పు, కొంచెం నెయ్యి వేసేసి నీళ్ళతో ఇలా ముద్దలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో ముందుగా నేను కలిపేసి కాసేపు పక్కన పెట్టేసాను. సో పిండిలా కలుపుకున్న తర్వాత 10-15 నిమిషాలు పక్కన ఉండాలి, నానాలి. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే పంచదారలు ఇలా ముక్కల్ని మనం పేస్ట్లా చేసుకోవాలి. పనసతోనల్ని గింజ తీసేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట. అవునండి. సో డైరెక్ట్గా అది కొంచెం మనం లూజ్గా ఉంటుంది, అంటే కొంచెం లైట్ లిక్విడ్గా ఉంటుంది, కాబట్టి దాన్ని కొంచెం బేస్ ఇవ్వడానికి ఉప్మా రవ్వ వాడుతున్నాం. ఓకే. ఓకే, సో ఇలా పేస్ట్లా రెడీ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని, స్వీట్ అనగానే నెయ్యే వేయాలి. ఎస్, అదే టేస్ట్. దీంట్లో రవ్వ అండి,
ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పనస తొనల పేస్ట్ అండి. ఓకే. పనస్తోనలు చాలా తీయగా ఉంటాయి, సో దాన్ని Yes. బట్టి మనం పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పంచదార, సో నీళ్ళు ఇంకా అక్కర్లేదా అండి? కొంచెం పడుతుందండి. కొద్దిగా దీంట్లో పోస్తారా? కానీ గట్టిగా ఉండాలి కదా? అవునండి. సో ఇదే పూర్ణం Yes. లోపల పెట్టేది. అవునండి. బాగా స్మెల్ వస్తుంది మనకు పనస్తోనలు. అవి మామూలుగా కూడా తొనలు తెలిసిపోతూ ఉంటుంది, ఘాటుగా స్మెల్, అది స్మెల్ బాగా తెలుస్తూ ఉంటుంది, పంజెంట్ గా ఉంటుంది. సో ఇది కొంచెం మనకు చల్లారాలండి. ఓకే. సో చల్లారితే మనం బొబ్బట్టు రెడీ చేసుకోవచ్చు. సో కాస్త చల్లారించేద్దాం. ఇది చల్లారుతుంటుంది, ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఫ్రిడ్జ్లో రకరకాల ఆహార పదార్థాలు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, ముఖ్యంగా మల్లెపూలు, మసాలా ఐటమ్స్, ఇలాంటి కాస్త ఘాటైన పదార్థాలు కనుక పెట్టినట్లయితే వాటిని ఎంత చక్కగా కవర్ చేసి పెట్టినా కూడా వాటి తాలూకు వాసన అనేది కాస్త బయటకు వస్తూనే ఉంటుంది. ఇలాంటప్పుడు ఫ్రిడ్జ్లో ఒక బొగ్గు కనుక ఉంచుకున్నట్లయితే ఈ స్మెల్, ఘాటైన వాసనలు అనేవి రాకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా, ఇక్కడ పనస తొనల వాసన వస్తూనే ఉంది. అది ఓకే. సో కొంచెం పొడిపిండి వేసుకుని వావ్. సో పొడిపిండితో వీటిని మనం ఒత్తేసుకోవాలండి. సో ఇటు ప్యాన్ వేడి చేసుకున్నాం. సో ఈ చేత్తోనే ఒత్తుకోవాలా ఇలా? మన ఇష్టం అండి, ఎవరికి కంఫర్ట్ ఎలా ఉంటే అలా చేసేసుకోవచ్చు. చాలా మంది ఆకు వేసి దాంట్లో నూనె వేసి కూడా ఇలా నెయ్యి వేసి చేస్తూ ఉంటారు. అవునండి. మామూలుగా మనం ఇలా బొబ్బట్లు వేస్తే 2-3 రోజులనే ఉంటాయండి. మంచిగా నెత్తితో కాల్చుకుంటే కదా. ఎస్ అండి. మరి ఇది ఉంటుంది అంటారా? ఫ్రూట్ తో చేశారు కదా. ఉండకపోవచ్చు, ఆ రోజు తినేసేయాలి. అంతే, అప్పటికప్పుడు చేసుకుని తినేది. ఓకే. సో ప్యాన్ వేసేసి మనం నేతితో 2 వైపులా కాల్ చేసుకుంటే, నెయ్యి వెయ్యాలి, లేకపోతే ఎలాగా? స్వీట్ అనగానే స్పెషల్లీ బొబ్బట్టు. సో చాలా మంది తినేప్పుడు కూడా పైనుంచి కొంచెం అలా పోసేసుకొని కరెక్ట్ వేడి చేసుకుని తింటారు. ఎస్. సో ఇలా సీజనల్గా దొరికే వాటితో మన ఫ్రూట్ని కూడా యూజ్ చేసి మనం ఇలా బొబ్బట్లు చేసి పెడితే పిల్లలకు కూడా హ్యాపీగా ఉంటుంది. అంటే ఆ సీజనల్ ఆ ఫ్రూట్ తాలూకు ఇంకొక డిఫరెంట్ డిష్ తిన్నాము అనే ఫీల్ ఉంటుంది. అవును. ఇది తెలుస్తుంటుందా అండి లోపల పనస వాసన? బికాజ్ ఇప్పుడు చేస్తుంటే చాలా వచ్చింది, ఇలా చేసిన తర్వాత కూడా ఉంటుంది. తెలుస్తుంది. సో అంటే కొంచెం వేడి చేస్తాం కదా, అప్పుడు ఆ స్మెల్ అనేది బయటకు వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అది తినేటప్పుడు చక్కగా అన్ని వేసుకుని తినాలి, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చేయాలి. కానీ కంజూసీ చేయకూడదు. ఇప్పుడు పండుగలు వచ్చితే దానికోసం కదా. ఓకే. కొంచెం పొంగుతోంది కూడా కదా. అవునండి. సో పొంగడం వల్ల మంచి ఆ సాఫ్ట్నెస్ అనేది వస్తుంది తినేప్పుడు. చూడండి ఇప్పుడు ఆ స్మెల్ వస్తుంది.
వస్తాను. చాలా మందికి ఈ పనస్తోనల వాసన పడదు, కానీ ఇలా చేసి పెట్టేసేమో అనుకున్నా, కానీ కష్టమే. ఆ స్మెల్ ఎలాగో బయటకు వస్తుంది. పనస గింజలతో కూడా చేసుకుంటూ ఉంటారు కానీ రకరకాల డిష్లు చేస్తారండి. సో మనలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికైతే గిట్టుతో వాళ్ళ పక్కన కూర్చుంటే చాలు, వాళ్ళ వాట కూడా వచ్చేస్తుంది మనకి. వెరీ నైస్, ఎంత బాగా పొంగిందో, వెరీ నైస్. ఓకే, సో పనస తొనల బొబ్బట్టు రెడీ అండి. యామ్ యామ్, పనస తొనల బొబ్బట్టు మనము ట్రై చేద్దాం. కొంచెం నెయ్యి వేసుకుని వేడివేడిగా తింటే ఉంటుంది టేస్టీ. ట్రై చేయండి. మరోసారి తయారీ విధానాన్ని చూసేద్దాం. పనస తొనల బొబ్బట్లు తయారీ విధానం. ముందుగా పనస తొనల్ని మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మైదాలో ఉప్పు నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఒక పాన్లో నెయ్యి వేసి ఉప్మా రవ్వ వేసి వేయించాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పంచదార వేసి దగ్గర పడనివ్వాలి. తర్వాత పనస తొనల పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మైదా మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో ఒత్తుకోవాలి. దీని మధ్యలో పనస తొనల మిశ్రమం ఉంచి అంచులు మూసి బొబ్బట్లాగా ఒత్తుకోవాలి. ఆపై పాన్ పై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, పనస తొనల బొబ్బట్లు రెడీ. పనస తొనల బొబ్బట్టు పెద్ద ముక్క కావాలి, ఇది పెద్ద ముక్క. అబ్బా, థ్యాంక్ యూ. స్వీట్ అంటే నాకు అమితమైన ప్రేమ. బాగుందండి, ఒక వెర్రి తీపి లాగా లేదు. అంటే పంచదార మనం చూసుకొని వేసుకుంటేనే బాగుంటుంది. కానీ పనస తొనల ఫ్లేవర్ ఎంత బాగా తెలుస్తుంది అసలు. అంటే నోటి వరకు వెళ్ళకముందే ముక్కు స్మెల్ చేసేస్తుంది ముందుగానే. అండ్ టేస్ట్ చాలా బాగుంది. ఎస్ అండి. సో పనస తొనల్ని ఒక వెరైటీగా తిన్నట్టుంది. అంతే, చాలా బాగుంది. హ్యాపీగా చేసేసుకుంటే అలా పెట్టామనుకోండి, అసలు అంటే తొనలు ఇష్టం పడే వాళ్ళు లాగిచ్చేస్తారు ఈజీగా. చాలా చాలా టేస్టీగా ఉందండి. అండ్ పనస తొనల ఒరిజినల్ ఫ్లేవర్ పోకుండా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నిద్ర సరిగా పట్టకపోతే రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా చేసే పని మీద కాన్సన్ట్రేషన్ అనేది అస్సలు కుదరదు. ఈ మధ్య కాలంలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నామని వాపోతూ ఉంటారు. ఇలాంటి వారు ఈ చిట్కా ట్రై చేసి చూడండి. ఏం లేదండి, రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలు తీసుకుని అందులో కాస్త గసగసాల పొడి యాడ్ చేసుకుని తాగి పడుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. ఇవాళ రుచికరమైన వంటల్లోని పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం చూసిన ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ తాటి ముంజల కుర్మా. ఇందులో కనుక మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే రెగ్యులర్గా మనం కుర్మా ప్రిపరేషన్కి యూజ్ చేసే పల్లీలు, ఎండు కొబ్బరి, గసగసాలు ఇవన్నీ యూజ్ చేసి ఒక రెసిపీ బేస్ అనేది తయారు చేశారు, గ్రేవీ బేస్ అనేది తయారు చేశారు. అందులో మనము వెజిటబుల్స్ వేయచ్చు, లేకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒక వేరియేషన్ కోసం తాటి ముంజలు యాడ్ చేశారు. తాటి ముంజల్లో స్పెసిఫిక్గా న్యూట్రిషనల్ వాల్యూ ఏమైనా ఉందా అని చూస్తే మటుకు మెయిన్లీ అది అఫ్కోర్స్ రిచ్ వాటర్ సోర్స్ ఉంటుంది, అలాగే పొటాషియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఏ రెసిపీలో వేసినా కూడా దాని ఓవరాల్ పొటాషియం వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఈ రెసిపీకి స్పెసిఫిక్గా న్యూట్రియంట్ వాల్యూ వచ్చేది పల్లీల నుంచి, కొబ్బరి నుంచి వస్తుంది. పల్లీల్లో మనకి B9 అనే వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ వస్తుంది. అలాగే గసగసాల్లో ఒక స్పెషల్ ప్రాపర్టీ ఏముంటుంది, అఫ్కోర్స్ ఒక ఫైన్ సీడ్, దానిలోంచి స్పెషల్ ప్రాపర్టీ ఏముంటుందంటే మనకి నిద్రని ఇచ్చే ప్రాపర్టీ ఉంటుంది. సో ఎవరికైతే ఎక్కువ నిద్ర పట్టదో, లేకపోతే త్వరగా మెలకు వచ్చేస్తూ ఉంటుందో, రిఫ్రెషింగ్గా ఉండరో వాళ్ళందరూ మటుకు వాళ్ళ సమ్మర్ డ్రింక్ లాగా కూడా యూస్ చేయొచ్చు, లేకపోతే ఇట్లాంటి రెసిపీస్లో కూడా యాడ్ చేసి తీసుకోవచ్చు. ఇందులో ఎండు కొబ్బరి ఉంది. ఎండు కొబ్బరిలో స్మాల్ క్వాంటిటీ యాడ్ చేస్తేనే ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. పచ్చి కొబ్బరికి కంపేర్ చేస్తే కూడా డబుల్ ద క్యాలరీస్ ఉంటాయి. కాబట్టి మనం స్మాల్ క్వాంటిటీలో యాడ్ చేసి తీసుకోవాలి. సో ఇది ఒక రిచ్ గ్రేవీ హై క్యాలరీ రెసిపీ అవుతుంది. దానిలో నాన్ వెజిటేరియన్ వేయకుండా ఈ తాటి ముంజలు వేశారు కాబట్టి ఒక విధంగా బ్యాలెన్స్ అనేది మనకి క్రియేట్ అవుతుంది.
మనం చూసిన రెసిపీ ఆలూ మటర్ శాండ్విచ్. ఇందులో మనము ఇంగ్రీడియంట్స్ చూస్తే కనుక బ్రెడ్ ఉంది, మటర్ అండ్ పొటాటోస్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మనము శాండ్విచెస్ చేసినప్పుడు ఓన్లీ క్యారెట్ కీరా వాడడం కానీ లేకపోతే ఒక జామ్ శాండ్విచ్ కానీ చాలా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటారు. దాని బదులు మనం కనుక ఇట్లా వెజిటబుల్ స్టఫింగ్తో కనుక చేస్తే చాలామంది పిల్లలు వెజిటబుల్స్ తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఒక డిఫరెంట్ మెథడ్ అండ్ డిఫరెంట్ ప్రిపరేషన్ అవుతుంది, డిఫరెంట్ రెసిపీ అవుతుంది. పొటాటోస్ నుంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ వస్తాయి. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్యాలరీస్ వస్తాయి. సో ఒక 100 గ్రాములు కూర ఉంటే 100 క్యాలరీస్ మనకి పొటాటోస్ నుంచి వచ్చేస్తుంది. ఈ రెసిపీలో మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ స్టార్ ఇంగ్రీడియంట్ ఏంటి అని చూస్తే కనుక మనము ఇందులో పచ్చి బఠానీలు ఉన్నాయి. సో పచ్చి బఠానీలో గుడ్ ప్రోటీన్ ఉంటుంది. అది ఈజీలీ డైజెస్టెడ్ ప్రోటీన్, అంటే మన పప్పు కంటే కూడా చాలా త్వరగా డైజెస్ట్ అయిపోయే టెండర్ ప్రోటీన్ ఉంటుంది. అలాగే పైన సీడ్ కోట్ కూడా మనం తింటాం కాబట్టి దానిలో గుడ్ టైప్ ఆఫ్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. సో మనకి ఈ సీజనల్లీ అవైలబుల్ ఉన్నప్పుడు మనం తీసుకోవాలి. ఇవి ఈజీగా స్టాక్ చేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కాబట్టి మ్యాక్సిమం క్వాంటిటీ మనం స్టోర్ చేయడానికి కూడా ట్రై చేసి ప్రతి రెసిపీలో మనం ఈజీగా యాడ్ చేయొచ్చు. సో ఈ స్టఫింగ్లోనే మనకి ఒక 100-125 క్యాలరీస్ వస్తాయి. బ్రెడ్ నుంచి మనకి ఒక 100 క్యాలరీస్ వస్తాయి. కాబట్టి ఈ స్నాక్ రెసిపీలో మనకి ఒక 200 క్యాలరీస్ వస్తాయి. అండ్ యూజువల్గా స్నాక్ రెసిపీస్లో ఒక 150-200 క్యాలరీస్ కనుక వస్తే అదొక గుడ్ రెసిపీ అవుతుంది. పీస్లోంచి మనకి కొంచెం ప్రోటీన్ కూడా వస్తుంది. కాబట్టి ఓన్లీ పొటాటో బేస్డ్ స్టఫింగ్ లేకుండా మనకి కొంచెం ఎన్హాన్స్డ్ నరిష్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఒక గుడ్ స్టఫింగ్, గుడ్ శాండ్విచ్, హెల్దీ శాండ్విచ్ అని చెప్పొచ్చు. అండ్ ఒక వేరియేషన్ లాగా తప్పకుండా ఒక ఈవినింగ్ స్నాక్ లాగా ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ మసాలా మినప రొట్టె. ఇందులో కనుక మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే మనం రెగ్యులర్గా దోశలో ఉండే ఇంగ్రీడియంట్స్ లాగానే మినపప్పు అండ్ ప్లెయిన్ రెగ్యులర్ పాలిష్డ్ రైస్ బదులు ఇక్కడ బ్రౌన్ రైస్ యూస్ చేశారు. అలాగే అదర్ వెజిటబుల్స్ కూడా వేశారు, కొంచెం అల్లం, క్యారెట్ ఇవన్నీ వేసి ఒక ఫిల్లింగ్ రెసిపీ లాగా అవుతుంది. సో మనం ట్రెడిషనల్గా రొట్టె చేసుకున్నా కానీ లేకపోతే దోశ చేసుకున్నా కానీ ఈ కాంబినేషన్ అయితే ఉంటుంది, కానీ వెజిటబుల్స్ ఫిల్లింగ్ ఉండదు. సో వెజిటబుల్స్ యాడ్ చేస్తే అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీ తినకుండా ఉంటాం. సో 3 తినే దగ్గర 2 తింటాం, 2 తినే దగ్గర 1 తినే అవకాశం ఉంటుంది. సో ఈ రైస్ దాల్ కాంబినేషన్ గుడ్ కాంబినేషన్. అలాగే టైప్ ఆఫ్ రైస్ మనము బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నాం కాబట్టి వైట్ రైస్ కంటే అందులో ఫైబర్ అలాగే ఎక్కువ ఉంటుంది. పాలిష్ చేయరు కాబట్టి మైక్రో న్యూట్రియంట్స్, బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ అనేవి అలాగే ఉంటాయి. కాబట్టి ఆ అడిషనల్ అడ్వాంటేజ్ కూడా ఈ రెసిపీకి వస్తుంది. సో మనం స్విచ్ అవ్వాలనుకుంటే కనుక ప్లెయిన్ రైస్, పాలిష్డ్ రైస్ నుంచి డైరెక్ట్గా మనం వండితే తినరు అనుకుంటే బ్రౌన్ రైస్ మనం డెఫినెట్గా దోశ పిండిలో కానీ ఇడ్లీలో కానీ ఒక మాస్డ్ ఫామ్లో డెఫినెట్గా ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ పనస తొనల బొబ్బట్లు. మనం ఇదొక ఇంట్రెస్టింగ్ రెసిపీ అని చెప్పొచ్చు. బొబ్బట్లు మనందరికీ ఫెమిలియరే, కానీ ఒక ఫ్రూట్ బేస్డ్ రెసిపీ మనకి అంత ఫెమిలియర్ కాదు. ఇందులో పనస తొనలు, కొంచెం రవ్వ, పంచదార, అలాగే మైదా పిండి, నెయ్యి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో మెయిన్గా స్టార్ ఇంగ్రీడియంట్ ఇందులో ఏంటి అంటే జాక్ ఫ్రూట్, పనస తొనలు. సో పనస తొనలు తినచ్చా లేదా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్ చాలా ఆలోచిస్తారు. అందులో మైల్డ్ స్వీట్నెస్ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఒక సెమీ రా ఫామ్లో ఉన్నప్పుడు తీసుకుంటే పర్వాలేదు, కానీ బాగా ఎక్స్ట్రీమ్గా పండిపోయినప్పుడు మటుకు ఎక్సెస్ స్వీట్నెస్ ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ అవాయిడ్ చేయాలి. కానీ మిగతా అందరికీ కూడా చూస్తే ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్రూట్ బేస్డ్ రెసిపీ కాబట్టి తప్పకుండా ట్రై చేయాలి. ఇందులో మామూలుగా బొంబాయి రవ్వ ఉంది. బొంబాయి రవ్వ ఒక వీట్ బేస్డ్ రిఫైన్డ్ ఫ్లవర్ కిందకే వస్తుంది. సో మనం ఎంత లిమిటెడ్ యూజ్ చేస్తే అంత మంచిది. మైదా పిండి మనందరికీ తెలిసింది ఒక రిఫైన్డ్ ఫ్లవర్. అందులో పీచు పదార్థం తీసేసి అందులో ఉన్న న్యూట్రియంట్స్ అవన్నీ తొలగిపోతాయి మనం పీచు పదార్థం తీసేసినప్పుడు, పాలిష్ చేసినప్పుడు, రిఫైన్ చేసినప్పుడు. అందుకనే అది కూడా ఒక రిఫైన్డ్ ఫ్లవర్, ఒక వైట్ ఫ్లవర్ కేటగిరీలోకి వస్తుంది. కాబట్టి ఇలాంటి రెసిపీస్ హై క్యాలరీ డెన్స్, ఫ్రూట్ బేస్డ్ అయినప్పటికీ ఒక హై క్యాలరీ, హై కార్బోహైడ్రేట్ డెన్స్ రెసిపీ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఒక్కొక్కసారి పండగలప్పుడు కానీ స్పెషల్ ఒకేషన్ అప్పుడు మన డైట్లో తీసుకోవాలి. రెగ్యులర్గా తీసుకుంటే మటుకు వెరీ హై క్యాలరీ ఇంటేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా.
ఇంకో చిట్కా, రాగులతో చేసినటువంటి రాగి మాల్టును తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎముకలు కండరాలు దృఢంగా పటిష్టంగా తయారవుతాయి. ఈ వేసవిలో కనుక మజ్జిగలో కలిపి తీసుకుంటే ఒంటికి చలువ చేస్తుంది. తెలుగు రుచిని మీరిప్పుడు చూడొచ్చు ఈ టీవీ విన్ యాప్ లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు, ప్రతిరోజులాగే చక్కగా మంచి మంచి వంటలు చేసి పెట్టారు, చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మేం చేసే ఈ వంటలు మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి. అలాగే మీ విలువైన సలహాలని సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.